విపరీత కటి చక్రాసనం, మర్జరీ ఆసనం సాధన చేయటం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. విపరీత కటి చక్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి 2 కాళ్లను 2 అడుగుల దూరంలో ఉంచి ముందుకు వంగుతూ కుడి చేతిని నేలపై ఆంచి ఎడమ చేతిని పైకి పోనిస్తూ వీపు మీదుగా నడుముపై ఉంచి తలను ఎడమవైపు తిప్పి పైకి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి ఎడమ చేతిని కిందకి తీసుకొని వస్తూ చేతులు రెండింటినీ నేలపై ఆనిస్తూ కుడివైపుగా తీసుకొని వచ్చి ఎడమ చేతిని నేలపై ఉంచి కుడి చేతిని పైకి పోనిస్తూ వీపు మీదుగా నడుముపై ఉంచాలి. తలను కుడివైపుకు తిప్పి పైకి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ప్రక్రియ రోజూ 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ మర్జరీ ఆసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగి తలను కిందకి దించుతూ నడుమును పైకెత్తి శ్వాస బయటకి వదలాలి. మరలా నడుమును కిందకి దించుతూ తలను పైకెత్తి శ్వాస లోపలికి పీల్చుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజూ 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా విపరీత కటి చక్రాసనం, మర్జరీ ఆసనం సాధన చేయటం ద్వారా మణిపుర చక్రం వద్ద ఉన్న నరాలు, నాళాలు, కండరాలు ఉత్తేజితమై శరీరంలోని అన్ని అవయవాలకు కదలిక ఏర్పడి శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.